హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాజిటివ్ థింకింగ్. ఈరోజు గొర్రె గాడిద కథ చెప్పబోతున్నాను. ఒక రైతు గొర్రెను గాడిదను పెంచుకుంటున్నాడు. గొర్రె కన్నా గాడిదకు ఆహారం ఎక్కువ పెడుతున్నాడు. గాడిదపై అసూయ ఉండేది గొర్రెకు. గొర్రె గాడిదతో ఇలా అంది, నీ జీవితం అంతా విశ్రమించకుండా మోత మోయడమే కదా. అంతేకాక దానికి గాడిదకు ఒక సలహా ఇచ్చింది గొర్రె. నువ్వు మోచిపోయి ఓ గోతులో పడ్డట్టు నటించు, అప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది అని చెప్పింది గొర్రె గాడిదతో. అది అలాగే చేసి శరీరం అంతా గాయాలు చేసుకుంది. యజమాని ఓ పశు వైద్యుడికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయించగా గొర్రె ఊపిరితిత్తుల గాయాలకు రాస్తే నయమవుతుంది గాడిదకు అని చెప్పాడు. యజమాని తన గొర్రెని చంపి గాడిదకు వైద్యం చేయించాడు. దీనిలో నీతి ఏంటంటే, ఇతరులకు బ్యాడ్ చేయాలని మనం చూసామనుకోండి పిల్లలు, మనకే బ్యాడ్ జరుగుతుంది. సో ఎవరికి బ్యాడ్ చేయాలని అనుకోకుండా అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుకోండి పిల్లలు. ఇంకా ఏమైనా చెప్పాలంటే ఇటువంటి కథలు బోల్డ్ అన్నీ వస్తాయి. నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.